భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల సంక్షిప్త తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. రామరావణ యుద్ధం మొదలైంది. ఇటు శ్రీరామచంద్రునికి జేజేలు, అటు రావణాసురునికి జేజేల ధ్వనితో భీకర యుద్ధం. వానర సైన్యం ధాటికి రావణాసురుని అర్ధసైన్యం పైగా నశించింది. వృద్ధమంత్రి మాతామహుడు అయిన మాల్యవంతుని హితవచనములకు మరీ క్రుద్ధుడయ్యాడు రావణుడు. అతనిని కూడా సభా బహిష్కారం చేశాడు. మేఘనాథుడు రకరకముల మాయలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. వీరఘాతి శక్తిని ప్రయోగిస్తాడు లక్ష్మణునిపై. లక్ష్మణుడు మూర్ఛపోతాడు. జాంబవంతుని సూచనపై సుశేషుడిని రప్పించి అతని సలహా మేరకు ఔషధమూలికలు తెచ్చుటకు హనుమంతుడు పంపబడ్డాడు. రావణాసురుని ఆజ్ఞపై కాలనేమి అనే రాక్షసుడు కపట ముని వేషధారణలో దాహము కొరకై నీరు అడిగిన హనుమంతుని ప్రలోభ పెడతాడు. హనుమంతుడు కాలనేమి సూచన ప్రకారము సమీపంలోని సరస్సులో దిగి దాహం తీర్చుకుంటాడు. మొసలి రూపంలో ఉన్న ఒక గాంధర్వ అప్సర హనుమంతుని కాలు పట్టుకుంటుంది. హనుమంతుడు దానిని సంహరించగా అది అప్సర గాంధర్వ రూపంలో మారి గాంధర్వ లోకానికి వెళ్తూ కాలనేమి కపట రాక్షసుడు కపటముని నమ్మవద్దు అని చెప్తుంది. ఈ కపటముని రూపంలో ఉన్న కాలనేమి రాక్షసుని సంహరిస్తాడు హనుమంతుడు. ఔషధ మూలికలున్న పర్వతమునే పెకలించుకొని అయోధ్య మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు భరతుని బాణములకు నేల కూల్తాడు హనుమ. భరతుని నోట రామనామము విన్న వెంటనే లేచి కూర్చుని రామగాథ అంతా చెప్పి మరలా ఔషధ మూలికల పర్వతముతో యుద్ధరంగంలోనికి రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరతాడు. వైద్యుడు సుషేణుని చికిత్సతో ఆనందంతో లేచి కూర్చుంటాడు లక్ష్మణుడు. మహాయోధులైన దుర్ముఖుడు, దేవాంతక నరాంతకులు, అతికాయుడు, అకంపనుడు మొదలైన వారు రణరంగంలో సమసిపోయారు. రావణుడు విషాదంతో తలబాదుకున్నాడు. ఇవి సంక్షిప్తంగా నిన్నటి రోజున మనం విన్న యుద్ధ విశేషాలు. ఇక ఈరోజు కుంభకర్ణుని వధ విందాం. రావణుని మాటలు విన్న కుంభకర్ణుడు విచారిస్తూ త్వరలో జానకిని అపహరించి అన్న తప్పు చేశాడు, అయినా శ్రీరాముని వేడుకున్నట్లయితే రావణునికి శుభం కలుగుతుంది అనుకొని రావణునితో, అన్నా, శివబ్రహ్మాది దేవతలు సేవించు ఆ దేవతోత్తములతో వైరం పెట్టుకొని నీవు తప్పు చేశావు. నాకు ఆనాడు నారదముని చేసిన జ్ఞానబోధ నీకు చెప్పుటకు ఇప్పుడు సమయం లేదు.
అన్నా, అంత్య సమయంలో ఒక్కసారి నన్ను ఆలింగనం చేసుకో. ఇంక నేను వెళ్ళి తాపత్రయ విమోచకుడు, శ్యామలగాతుడు, కమలాక్షుడు అయిన ఆ శ్రీరాముని దర్శించి నా నేత్రములు పునీతం చేసుకుంటాను అంటూ శ్రీరాముని రూపగుణ సౌశీల్యములు స్మరించి ప్రేమోద్విగ్నుడయ్యాడు. కుంభకర్ణుడు వెంట సైన్యం లేకుండా ఒంటరిగా రణోత్సాహంతో కోట నుండి బయలుదేరాడు. అతడిని చూడగానే విభీషణుడు ముందుకు వచ్చి పాదములంటి నమస్కరించాడు. తన పేరు చెప్పుకున్నాడు. కుంభకర్ణుడు, విభీషణ, నీవు ధన్యుడవు. రాక్షస వంశమునకే నీవు శిరోభూషణమయ్యావు. రఘురాముని సేవించి నీవు వంశమునికే వన్నె తెచ్చావు. నాయనా, నీవు త్రికరణ శుద్ధిగా రణధీరుడైన రాముని సేవించి తరించు. నేను కూడా కాలప్రేరితుడనై మృత్యుముఖములో ఉన్నాను. ఇప్పుడు నాకు తనవారెవరో పరాయి వారెవరో తెలియటం లేదు. అందుచేత నీవిప్పుడు తక్షణము ఇక్కడి నుంచి వెళ్ళిపో. సోదరుని మాటలు విన్న విభీషణుడు శ్రీరాముడు ఉన్న చోటకు వచ్చి కుంభకర్ణుడు వస్తూ ఉన్నాడని చెప్పాడు. ఈ వార్త విని అతి బలోపేతులైన వానరులు మహాక్రోధముతో కొండలను వృక్షములను పెరికి అతనిపై వేసినను అతనికి రవ్వంత నొప్పి కూడా కలుగలేదు. ఇది చూసి హనుమంతుడు అతడిని ఒక పిడిగుద్దు గుద్దగా నేలపై పడి తల బాదుకుని హనుమంతుడు కొట్టాడు. ఆ దెబ్బకు హనుమ కళ్ళు తిరిగి పడ్డాడు. తరువాత నలనీలులను పట్టి నేలకు కొట్టాడు. ఇంకా ఎంతోమంది యోధులను నేలకు విసిరి కొట్టాడు. దీనితో వానర సైన్యం భయభ్రాంతమై పారిపోసాగింది. సుగ్రీవుడు సహా అంగదాదులను మూర్ఛన చేశాడు కుంభకర్ణుడు. సుగ్రీవుని తన చంకలో అగ్ని పట్టుకుని తీసుకుపోసాగాడు. శంకరుడు చెప్తున్నాడు, ఉమా, శ్రీ రఘురాముడు ఇలా నరలీలలతోటి వినోదిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు కూడా మూర్ఛ నుండి తేరుకుని చనిపోయిన వాని వలె కుంభకర్ణుని చక్క నుండి మెల్లగా జారుకున్నాడు. తిరిగి సుగ్రీవ కుంభకర్ణుల మధ్య యుద్ధం జరిగింది. సుగ్రీవుడు అతని ముక్కు చెవులు కొరికేశాడు. శ్రీరాముని వద్దకు వచ్చి ప్రభువులకు జయము జయమని పలికాడు. ముక్కు చెవులు తెగిన కుంభకర్ణుడు కోట్లాది వానర వీరులను నేలకు పెట్టి కొట్టాడు. ఇది చూసి వానర వీరులు వ్యాకులం చెందారు. శివుడు భవానీకి చెప్తున్నాడు, ఆ వానర సమూహము శ్రీరామచంద్ర ఆర్తత్రాణపరాయణ, మమ్మలను రక్షించు రక్షించు అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి ఆక్రందనలు విన్న శ్రీరామచంద్ర భగవానుడు ధనుర్బాణధారి అయి అత్యంత క్రోధావేశంతో ముందుకు వెళ్ళి ధనుస్సు ఎక్కుపెట్టి 100 బాణములు వేయగా అవి కుంభకర్ణుని శరీరంలోకి ప్రవేశించాయి. దానితో అతడు రాముని మీదకి రాసాగాడు. కుంభకర్ణుడు తన చేతులతోటి పర్వతములను శ్రీరామునిపైకి విసిరాడు. ఆ ప్రభువు అతని 2 చేతులను ఖండించాడు. అయినప్పటికీ అతడు తన నోరు తెరిచి శ్రీరామునిపైకి వచ్చుటను చూసినటువంటి దేవతాతలు హాహాకారాలు చేశారు. దేవతలు భీతి చెందుడు చూసి ప్రభువు శ్రీరాముడు రాక్షసుడి నోట్లోనికి బాణజాలం గుప్పించాడు. అయినా అతడు నేల కూలలేదు సరికదా. ప్రభువుపైకి రాసాగాడు. ప్రభువప్పుడు మహోగ్రుడై అత్యంత తీక్షణ బాణములు సంధించి అతని శిరస్సు ఖండించి శరీరం నుంచి వేరు చేశాడు. అతని శిరస్సు వెళ్ళి రావణుని ముందు పడింది. అది చూసి రావణుడు మణిపోయిన సర్పంలాగా విలపించాడు. తల ఊడిన మొండెమును 2గా ఖండించగా అతని నుండి వెలువడినటువంటి తేజస్సు శ్రీరామప్రభు వదనములో మిళితమైపోయింది. అది చూసిన దేవతలు మునులు విస్మయం చెందారు. అదే సమయంలో దేవర్షి నారదుడు వచ్చి ఆకాశంలో నిలిచి సమయోచితంగా శ్రీహరి గుణగానం చేసి, ప్రభు, ఇంకా ఆలస్యం దేనికి? కరులను అతి త్వరగా వధించివేయండి అని నారదుడు చేసినటువంటి వీర రసోద్దీపిత స్తోత్రము ప్రభు మనసును ఎంతో రంజింపచేసింది. ఆ సమరభూమిలో శ్రీ రఘువీరుడు తన 2 చేతులతో ధనుర్బాణములు విలాసంగా తిప్పుతూ ఉన్నాడు.
తులసీదాస్ చెప్తున్నాడు. అప్పటి ప్రభువు శుద్ధ రూపమును ఆ ఆదిశేషుడు కూడా వర్ణించజాలడు. శివుడు అంటున్నాడు, గిరిజ, కుంభకర్ణుని వంటి రాక్షసాధముడు పాపరాశికి కూడా ప్రభువు తన దివ్యధామము ప్రసాదించనే. అట్టి శ్రీరామచంద్రమూర్తిని కొలువని నికృష్ట మానవులు నిజముగా మందభాగ్యులే సుమా. రావణుడు తమ్ముడు కుంభకర్ణుని శిరస్సు ఒడిలో పెట్టుకుని అమితంగా విలపించాడు. ఆ సమయంలో మేఘనాథుడు వచ్చి అనేక ఇతివృత్తాంతములు చెప్పి తండ్రిని ఊరడించి ఇలా అన్నాడు. తండ్రి, రేపు మీరు నా పౌరుష ప్రతాపములు చూదురు అంటూ అలా ఉండగానే తెల్లవారడం, అసంఖ్యాక వానర భల్లూక యోధులు రాక్షసుల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమవడం జరిగిపోయాయి. కాకభూషుండి చెప్తున్నాడు, ఓయి గరుత్మంత, ఆ భయంకర యుద్ధమును వర్ణించి చెప్పుటకు మాటలు చాలవు. మేఘనాథుడు మాయారథం ఎక్కి ఆకాశంపైకి వెళ్ళి భయంకర సింహగర్జన చేశాడు. అతడు ఎన్నో విధములుగా అసంఖ్యాక బాణములు వానర సైన్యంపై ప్రయోగించగా వారు మేఘనాథుని కనుగొనజాలక వెనక్కి తిరుగుతూ ఉన్నారు. మేఘనాథుడు అమిత బలశాలురైన అంగద, హనుమంత, నల, నీలాది వీరులను సైతము వ్యాకులపరిచాడు. సర్వస్వతంత్రుడు, ఆది మధ్యాంతరహితుడు, అఖండుడు, నిర్వికారుడు అయిన ఖరారి రామచంద్రుడు మేఘనాథుని నాగపాశముచే బంధించబడ్డాడు. అద్వితీయుడు, నిరంకుశుడు భగవంతుడు ఈ విధముగా నటుని వలె బహువిధ లీలలు చేస్తూ ఉన్నాడు. శివుడు చెప్తున్నాడు, గిరిజ, ఎవరి నామమును స్మరించి జనులు, మునులు భవవంతమను ఉరిత్రాలను పెంచుకుంటూ ఉంటారో ఆ సర్వవ్యాపి విశ్వధారుడైన ప్రభువు ఎన్నడైనా బంధించబడతాడా? భవానీ, శ్రీరామచంద్రుని ఈ సగుణ లీలల గురించి వాక్చతుర్యంతో గాని బుద్ధిబలముతో గాని తర్కించి నిర్ణయించలేము. అది గమనించి తత్వజ్ఞులు సర్వ సంశయములు వీడి కేవలము శ్రీరామునే భజించెదరు. మేఘనాథుడు ఈ విధంగా సైన్యమును వ్యాకులపరిచి ప్రత్యక్షముగా కనిపించి అనేక దుర్భాషలాడి నిందించాడు. జాంబవంతుడు, ఒరీ ఖలుడా, నిలు అనగా మేఘనాథుడు మహాక్రోధముతో, ఏదో ముసలివాడివని నిన్ను ఇంతవరకు విడిచిపెట్టాను. త్రిశూలమును అతనిపైకి విసిరాడు. అతిరాఘవంతో దానిని జాంబవంతుడు పట్టుకున్నాడు. దానిని అతని గుండెకు గురిచూసి కొట్టగా అతడు ఆ దెబ్బకు నేలపై పడ్డాడు. మహోద్రేకంతో జాంబవంతుడు మేఘనాథుని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టినా అతడు వరప్రభావంతో చావలేదు. అందుచేత వాడి కాళ్ళు పట్టుకుని గిరాగిరా తిప్పి లంకలోకి విసిరివేశాడు జాంబవంతుడు. అక్కడ నారద మహర్షి గరుడుని పంపించగా తక్షణము ఆ గరుత్మంతుడు శ్రీరాముని వద్దకు వచ్చి మాయాసర్ప సమూహములను అన్నిటినీ కూడా భక్షించి వేశాడు. దీనితో రామచంద్రుడు నాగపాశ విముక్తులొకటి చూసి వానర సమూహములన్నీ మాయా విముక్తులై ఆనందభరితులయ్యారు. మూర్ఛ నుంచి తేరుకున్న మేఘనాథుడు తండ్రిని చూసి సిగ్గుపడ్డాడు. తాను అజేయుడొకటకు యజ్ఞము చేయవలనని మనసులో నిర్ణయించుకున్నాడు. ఒక ఉత్తమ గుహలోనికి వెళ్ళాడు. ఇది తెలుసుకున్న విభీషణుడు శ్రీరామచంద్ర ప్రభువుతోటి మేఘనాథుని అపవిత్ర యజ్ఞ సంకల్పం గురించి చెప్తూ, ఆ సంకల్పమునకు ఎట్లయినా విఘ్నము కలిగించమని అన్నాడు. విభీషణుని సలహాకు ఆనందించి అంగదాది మహావీరులను పిలిపించి మేఘనాథుని యజ్ఞమును ధ్వంసము చేయమని చెప్పాడు. అలాగే లక్ష్మణుడితోటి ఆ దుష్టరాక్షసుని మాయావిని బుద్ధిబలము ఉపయోగించి మట్టు పెట్టవలను సుమా అన్నాడు. ఓ జాంబవంత, సుగ్రీవ, విభీషణ, మీరు ముగ్గురు ఇతనికి రక్షణగా ఉండండి అన్నాడు. ఈ విధంగా రఘువీరుడు ఆజ్ఞ ఇవ్వగానే రణధీరుడైన లక్ష్మణుడు వీపునకు అంబుల పొది కట్టి ధనుస్సును ఎక్కుపెట్టి మనసులో శ్రీరామప్రభు అమోఘ మహిమను స్మరించి మేఘగర్జన వంటి గంభీర స్వరముతో, నేను ఈరోజు ఆ దుష్ట రాక్షసవధ చేసి
దేవతల భయం పోగొట్టి తీరుతాను. శ్రీరామునిపై శపథం చేసి చెప్తూ ఉన్నాను. నేను ఈరోజు వాడిని వధించకపోయినట్లయితే ఇంక నాకు నేను శ్రీ రఘునాథ దాసుడనని అనిపించుకున్న అర్హత ఉండదు అన్నాడు. రేపు ఇదే సమయానికి మేఘనాథుని వధ విందాం. ప్రభువు శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి తమ తమ బంధుమిత్రాదులకు షేర్ చేసి శ్రీరామచరిత మానస పారాయణం వల్ల తమ అనుభవాలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రోతలకు ధన్యవాదములు. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా